తన పిల్లలు తన భార్య విందులు విలాసాల్లో పాల్పంపులు పొంది ఆ రాత్రి సమయంలో తాగినప్పుడు ఆ తాగిన మొత్తులు దేవుని దూషించారేమో అనుకుని, తాగినడు దూషిస్తాడు కదా, ఆడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. తాగిడంటే వాడు ఇంకా ఆకాశం మీదకి వెళ్ళిపోతాడు. ఆకాశం అదే అంటాడు, భూమిని అదే అంటాడు. అవును కదా, తాగినడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఎందుకంటే వాడికి మత్తు. ఆ మత్తులో దూషించవచ్చు. ఆకాశం మందున్న నా దేవుడు, నా కన్న తండ్రిని, సృష్టికర్తను దూషించారమ్మని భయం చేత అతను తన కుమారులను తీసుకెళ్ళి ఉదయాన్నే బలిపీఠాలు కట్టి దాని మీద దహన బలులు అర్పించి, రాత్రినైనా నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే క్షమించు 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 అని తండ్రి దగ్గర బ్రతమాలికిని గోచాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం డబ్బు ఉందంటే, కొంచెం ఆస్తి ఉందంటే మనము దేవుని తట్టు చూడటానికి ఇష్టపడం. మనకు టైం దొరకదు. మనం సంపాదన మీద ఆధారపడి ఉంటాం. లేకపోతే ఉన్నదాన్ని బట్టి అతిశయించి ఒకచోట కూర్చుంటే ఇంకా దేవుని మందిరానికి ఎందుకు లేదు, శుభ్రంగా కూర్చొని టీవీ చూస్తే చాలు, శుభ్రంగా తింటే చాలు అనుకుంటాం. దేవుని ప్రార్థన వింటున్నా చెవి లేనటువంటి వాళ్ళకి చెముటి వాళ్ళలాగా ఉంటాం. కళ్ళున్నా కానీ గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తాం. యేసుప్రభు వారు ఊరికి ననలేదండి, కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వీరు గుడ్డివారు చెముటివారు, ఇటువంటి వారు ఎందుకు పనికిరారట. వారు దేవుడిని ఏం గమనిస్తారండి? దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉండలేరు, దేవుడిని గమనించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని యందు, దేవుడంటే భయభక్తులు కలిగి ప్రతిరోజు కూడా తన పిల్లలు తీసుకుపోయి బలిపీఠాలు కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంత ఉన్నప్పటికీ కూడా గర్వము లేని వ్యక్తి, యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తి. తన భార్య పిల్లలు మాత్రం చాలా గర్వంగా ఉండేవారు. మాకు చాలా ఆస్తుంది, మేము గొప్పవారమని ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని చిన్నవారిని అందరినీ పిలిచి విందులు విలాసాలు చేసి గొంతులేసేవారు, నాట్యాలు ఆడేవారు, తాగేవారు. వారి జీవితం అంతా కూడా ఉన్నతమైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ప్రవర్తించారు. కానీ వారు ఎప్పుడు కూడా తగ్గి తమ జీవితాన్ని కొనసాగించలేదు. అటువంటి పరిస్థితుల్లో యోబు అనే ఈ పెద్ద మనిషికి ఒక రోజున పెద్ద ఆపద వచ్చి పడ్డది. తన పిల్లలు, తన కుమార్తెలు ఒక చోట కూర్చుని ద్రాక్షరసం తాగుతూ భోజనం చేస్తుంటే ఆ సమయంలో షాబా దేశం నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఎద్దులు గాడిదలు ఆ ఇంటి సమీపంలో మేస్తుంటే వాటన్నిటినీ తోలుకుపోయారు. కత్తితేట కొన్ని వాటిని నరికేశారు, పనివారిని నరికేశారు, వాటన్నిటిని పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. షాబా దేశం వారు ఒకడు